అతరంగిపూర్ ఊర్ సర్పంచ్కి ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. ఉదయం నుంచి మధ్యాహ్నమయ్యింది, మధ్యాహ్నం నుంచి సాయంత్రమైపోతుంది. ఇతనంటున్నాడు ఈ ఆవు వీడిదని, మరి అతనంటున్నాడు ఆ ఆవు అతనిదని. మీ ఇద్దరిని ఆఖరిసారిగా అడుగుతున్నాను. ఒకవేళ మీరు నిజం చెప్పలేదు అంటే ఈ ఆవుని నేనే ఉంచుకుంటాను. రాజు ఇంకా శ్యామ్ అనే ఇద్దరు వ్యక్తులు ఒకటే ఆవుని పట్టుకుని నాదంటే నాది అని ఒకటే మాట మీద కూర్చున్నారు. ఈ ఆవు నిజానికి వాళ్ళిద్దరిలో ఒకరిది అయి ఉంటుంది. కాని అసలైన యజమాని ఎవరు అనేది కేవలం వాళ్ళిద్దరికే తెలుసు. అయ్యా సర్పంచ్ గారు, ఇతంది కాదు నాది కాదు, టుంటున్ బాబాని పిలవండి. అతనే ఏదో ఒక పరిష్కారం చెప్తారు. సర్పంచ్ గారు శ్యామ్ మాటకి సరే అంటారు. అలాగే టుంటున్ బాబాని పిలవమని ఆదేశిస్తారు. రాజు టుంటున్ బాబాని తీసుకురావడానికి వెళ్తాడు. అలా కాసేపటికి బాబాతో పాటు తిరిగి వస్తాడు. సర్పంచ్ బాబాకి విషయమంతా చెప్తాడు. సర్పంచ్ మాట వినిన తరువాత టుంటున్ బాబా, దీనికి నా దగ్గర ఒక ఉపాయముంది. ఈరోజు రాత్రికి ఆ ఆవు సర్పంచ్ దగ్గర ఉంటుంది. అలానే మరుసటి రోజు ఉదయం దానంతట అదే తన యజమాని దగ్గరికి వెళ్ళిపోతుంది. ఈ విషయం నిరూపించడానికి ఆ ఆవు బంగారు రంగులోకి మారుతుంది. ఎవరైతే నా దగ్గరకు బంగారు రంగులో ఉన్న ఆవుని తీసుకుని వస్తారో ఆ ఆవుని నేను నిజమైన బంగారు ఆవుని చేసి ఇస్తాను. బంగారం అనే మాట వినగానే రాజు, శ్యామ్ ఇంకా సర్పంచ్ కళ్ళు కూడా అత్యాశతో నిండిపోవడం మొదలవుతుంది. ఏదైనా అవ్వని, ఈ ఆవు నా దగ్గర నుంచి దూరం అవడానికి వీల్లేదు. సర్పంచ్ ఆ ఆవును తీసుకుని వెళ్తూ మనసులో, నేను ఈ లోకంలోనే పెద్ద ధనవంతుణ్ణి అయిపోతాను. అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. రాత్రికి రాజు, శ్యామ్ ఇంకా సర్పంచ్ బహుశా ఈ ముగ్గురు ఏదో తప్పు చేయాలి అని ఆలోచిస్తున్నట్టున్నారు. మెల్లగా ఆవు దగ్గరికి వెళ్తున్నారు. అలానే అక్కడ ఒకరిని ఒకరు చూసుకొని భయపడి పారిపోతారు. మరుసటి రోజు ఉదయం సర్పంచ్, శ్యామ్ ఇంకా రాజు ముగ్గురు ఒక్కొక్క బంగారు రంగు ఆవును తీసుకుని అక్కడికి వస్తారు. బహుశా ఇది నా ఆవే అనుకుంటా బాబాగారు. అందుకే ఇది ఎక్కడికి వెళ్ళలేదు. బంగారు ఆవుగా మార్చేయండి బాబాగారు. కాదా, అసలైన ఆవు నా దగ్గర ఉందా? ఈ రోజు ఉదయాన్నే దానంతట అదే వచ్చింది నా దగ్గరికే. నా దగ్గర ఉన్నదే అసలైన ఆవు. టుంటున్ బాబా వాళ్ళ మాటలు విని ఒక్కసారిగా నవ్వడం మొదలు పెడతాడు. వీళ్ళిద్దరూ సరే, కాని సర్పంచ్ నువ్వు కూడానా? నేను ఏ ఆవు మీద కూడా ఏ మాయ చేయలేదు. అలానే ఏ ఆవు రంగు కూడా మారడం జరగని పని. అసలు మీరు ఏమంటున్నారు టుంటున్ బాబాగారు? అలానే ఏ ఆవు రంగు కూడా మారడం జరగని పని. ఈ ఆవు నాదే. పేరు దానియా. కొన్ని రోజుల క్రితమే తప్పిపోయింది. ఆ తర్వాత నేను మీ ఇంటికి వచ్చాను. రాజు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకవేళ నేను కూడా ఈ ఆవు నాది అని అన్నాను అంటే మీరంతా రాజు, శ్యామ్ లాగానే నన్ను కూడా అత్యాశపరుడు అనుకునేవారు. అందుకే నేను ఈ నాటకం ఆడాను. సరే, ఇక నేను వెళ్తాను. పదదానియా అని అంటూ టుంటున్ బాబా తన ఆవును తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా ఈ ముగ్గురు మొహం దాచుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. పోతినాపురం అనే ఊరిలో నీలవేణి అనే ఒక ఆవిడ తన కొడుకు రాజుతో కలిసి జీవిస్తూ ఉండేది. రాజు తండ్రి చనిపోయినప్పటినుంచి తనని అన్నీ తానే అయ్యి పెంచుతుంది నీలవేణి. కొడుకుని పెంచడం కోసం, అలానే చక్కగా చదివించడం కోసం తను చాలా కష్టపడేది. ప్రతి ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళు ఏ పని చెప్పినా సరే మారు మాట్లాడకుండా చేస్తూ ఉండేది. అలా ఊరూరు తిరుగుతూ ఉండేది. అమ్మా, నాకు ఆకలిగా ఉంది. ఊరు చేరుకోవడానికి ఇంకా చాలా సమయం పడుతుంది కదా. ముందు ఏమైనా తిందామమ్మా. రాజు చిన్నవాడు అయిన కారణంగా
తను వెళ్లిన ప్రతి చోటుకి రాజుని వెంట పెట్టుకుని వెళ్లేది నీలవేణి. సరే అని తినడం కోసం ఒక దగ్గర ఆగుతారు. ఇంతలో ఎక్కడనుంచో వాళ్ళకి ఎవరో మూనుగుతున్న శబ్దం వినిపిస్తూ ఉంటుంది. ఎవరో ఏడుస్తున్న శబ్దం వినిపిస్తుంది. నేను వెళ్ళి చూసి వస్తాను. వద్దు నాన్నా, నేను ఉన్నాను కదా, నువ్వు తింటూ ఉండు, నేను వెళ్ళి చూసి వస్తాను అని అంటూ ఆ శబ్దం వస్తున్న వైపుగా వెళ్తుంది నీలవేణి. అక్కడే ఉండలేక రాజు కూడా వెనుకనే వెళ్తాడు. తీరా చూస్తే ఒక పాడుబడిన ఇంట్లో ఒక ముసలాయన మంచం మీద పడుకొని మూనుగుతూ కనిపిస్తాడు. అది చూసిన నీలవేణి, అయ్యయ్యో, ఎవరండి మీరు? ఈ పాడుబడిన ఇంట్లో ఏం చేస్తున్నారు? ఆకలి, నాకు ఆకలి వేస్తుంది. వెనుకనుంచి ఇది అంతా చూస్తున్న రాజు పరుగున బయటికి వెళ్లి వాళ్ళు తినడం కోసం తెచ్చుకున్న ఆహారాన్ని తీసుకుని వచ్చి ఆ తాతకి ఇస్తాడు. ఇది తిను తాత, నీ ఆకలి కొంచెమైనా తీరుతుంది. ఈ పాడుబడిన ఇంట్లో ఇంత దూరంలో ఉంటున్నారు అంటే బహుశా ఇతనికి ఎవరూ లేరు అనుకుంటా రాజు. ఆహారం తెచ్చి మంచి పని చేశావు నాన్నా. నీకు ఇంటికి వెళ్ళగానే వంట చేసి పెడతాను. అది మొత్తం తాతగారికి ఇచ్చేయ్. పాపం మీ తాతకి ఎవరూ లేరంటే రేపు అన్నం ఎవరు పెడతారమ్మా? మన ఇంటికి తీసుకుని వెళ్దామా? వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా ఆ ముసలాయన గబగబా లేచి ఆహారం మొత్తం ఒక చిటికెలో తినేస్తాడు. మనకే ఇల్లు లేదు కదా నాన్నా, ఇతన్ని తీసుకుని వెళ్ళి ఎక్కడ ఉంచుతాం చెప్పు? కావాలంటే రోజూ ఇక్కడికి వచ్చి ఇతనికి ఆహారం పెడదాం, సరేనా? ఏంటి, నాకు రోజు ఆహారం తీసుకుని వస్తారా? మాట ఇచ్చే ముందు ఆలోచించుకో అమ్మాయ్, తర్వాత మాట తప్పకూడదు. మాట ఇచ్చాక తప్పకుండా చేసి తీరతానయ్యా. నాకు ఓపిక ఉన్నంతకాలం నీకు ఆహారం పెడతాను నేను. ఆ మాట పూర్తవ్వకముందే ఆ ముసలాయన ఒక పెద్ద రాక్షసిలాగా మారిపోతాడు. అది చూసి ఆశ్చర్యపోతారు నీలవేణి ఇంకా రాజు. ఇప్పుడు చెప్పు, నాకు ఆహారం రోజు తెస్తా అన్నావు కదా, ఎంత తీసుకుని వస్తావో? మాట తప్పితే నాకు చాలా కోపం వస్తుంది. మాట ఇచ్చిన ప్రకారంగానే నీకు ఆహారం తెస్తాను నేను అని అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు తల్లి కొడుకులు. ఇంటికి వెళ్ళి ఒకరోజు బాండీ నిండా అన్నం కూర వండుకుని తీసుకుని వెళ్తుంది. కాని ఆ ముసలాయన ఒక్క గుటకలో మొత్తమంతా తినేస్తాడు. అంతటితో మరుసటి రోజు ఇంట్లో ఉన్న బియ్యం మొత్తం వండుకొని తీసుకుని వెళ్తుంది. కాని అది కూడా చిటికెలో ఖాళీ చేసేస్తాడు ఆ రాక్షసి రూపంలో ఉన్న ముసలాయన. అమ్మా, ఇంట్లో మనకి నెలకి సరిపడే బియ్యం మొత్తం ఆ తాత చిటికలో తినేశాడు. రేపటికి ఏమీ లేవు కదా, ఎలా అమ్మా అతనికి భోజనం పట్టుకునెళ్లేది? ఆపదలో ఉన్నవాళ్ళకి సాయం చేసినప్పుడు, అలానే మాట ఇచ్చిన వారికి సహాయం చేసినప్పుడు మన స్వార్థానికి ఏమీ ఆలోచించకూడదు నాన్నా అని అంటూ మరుసటి రోజు ఇంట్లో ఉన్న పిండితో పెద్ద బుట్ట నిండా రోటీలు చేసుకుని తీసుకుని వెళ్తుంది. అవి కూడా అలానే తినేస్తాడు ఆ ముసలాయన. ఏంటి తిండి పదార్థాలు? నాకు బొత్తిగా నచ్చడం లేదు. నాకు నచ్చిన ఆహారం కనుక మీరు తెచ్చి నన్ను తృప్తిపరుస్తే మిమ్మల్ని నేను విడిచిపెట్టేస్తాను. ఇంటికి వెళ్ళి నీలవేణి ఏం చేయాలి అని ఆలోచిస్తూ చాలాసేపు సతమతమవుతుంది. అప్పుడు రాజు, అమ్మా, పానీపూరి బండి వచ్చింది, నేను వెళ్ళి తిని వస్తాను, సరేనా? ఆ మాట వినగానే నీలవేణికి మంచి ఆలోచన వస్తుంది. ఈ ముసలాయన రాక్షసిలా మారి
ఊరి చివర ఉన్న పాడుబడిన ఇంట్లో ఉన్నాడు అంటే ఇప్పటి మనిషి అయ్యి ఉండడు. కాబట్టి అతనికి ఈ పానీపూరి గురించి తెలిసే సమస్యే లేదు. ఇదే చేసుకొని తీసుకెళ్తాను అని అనుకుంటూ పెట్టె నిండా పానీపూరీలు చేసుకుని అతని దగ్గరికి తీసుకుని వెళ్తుంది. అది తిన్న తరువాత దాని రుచి చాలా నచ్చుతుంది ఆ ముసలాయనకి. అంతటితో మళ్ళీ యథావిధిగా రాక్షసి రూపం నుంచి మనిషి రూపంలోకి వచ్చి, ఇంత రుచికరమైన ఆహారం నేను ఎప్పుడూ తినలేదు. మీకు ధన్యవాదాలు. మిమ్మల్ని నేను ఎంతగానో ఇబ్బంది పెట్టినప్పటికీ ఏమాత్రం బాధపడకుండా నా కోసం ఇంత చేశారు. కాబట్టి మీకు నేను ఈ ఇంటిని బహుమానంగా ఇస్తున్నాను. మీరు ఈ రోజు నుంచి ఈ ఇంట్లోనే ఉండొచ్చు అని అనగానే ఆ పాడుబడిన ఇల్లు అమాంతంగా పెద్ద అందమైన ఇల్లులా మారిపోతుంది. నాకు ఈ ఆహారం చాలా నచ్చింది. ఇదే మీ వ్యాపారంగా మార్చుకొని ఎక్కడికి వెళ్ళి పనిచేసే ఇబ్బంది లేకుండా హాయిగా బతకండి అని అంటూ ఒక మ్యాజికల్ పానీపూరి మెషిన్ని ఇస్తాడు ఆ ముసలాయన. దీనికి మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఈ బటన్ని నొక్కితే వాటంతా అవే తయారవుతాయి. మీ మంచి మనసు నాకు తెలుసు. చక్కగా వ్యాపారం చేసుకొని పేదలకి కూడా సాయం చెయ్యండి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఆ ముసలాయన. అప్పటినుంచి ఆ ఇంట్లో ఉంటూ ఆ పానీపూరి మెషిన్ ద్వారా వచ్చే వాటిని తీసుకొని చక్కగా వ్యాపారం చేసుకుని మంచిగా డబ్బు సంపాదించుకుంటారు. అలానే చాలామంది పేద ప్రజలకు కూడా సాయం చేస్తూ ఉండేవారు.